రే ఏంట్రా ఆ కుళ్ళిపోయిన టమోటా మొహం పెన్సిల్ అడిగితే ఈ అంటూ ఇక్కిలించుకొని ఇచ్చావు. హాయ్ నేను చూడలేదు అనుకుంటున్నావా? హాయ్ రే చూడవేంటి? ఇంకోసారి దాన్ని చూసినా దాంతో మాట్లాడినా షార్ప్నర్ తో చెక్కేస్తా. హాయ్ రే ఆగరా, వీడెవడో సైడ్ కొడుతున్నాడు, మళ్ళీ ఫోన్ చేస్తా, పెట్టేయ్. ఆ? హ. అబ్బా అమ్మా అబ్బా నడుము నిండినట్టుందిరా బాబు. ఎవడిరా నువ్వు? ఇందాకటి నుంచి నన్నే చూస్తున్నావు, గుండేసుకొని గుడ్ల గుబల గుడ్లు ఇడుచుకొని మింగేసేలా చూస్తున్నావు. ఏంటి మ్యాటర్ సైడ్ కొడుతున్నావా? నా బాయ్ ఫ్రెండ్ ఎవడో తెలుసా? మా క్లాస్ టీచర్ నన్ను తిట్టిందని రాయితో కొట్టినాడు. నీ గురించి వానికి చెప్పాను అనుకో, నీ గుండె పగలు కొడతాడు. అది కాదు పాపా. పాపా పీపా అంటే ఈ పగులుతుంది. నీ పేరేంటి? సాయి. ముయ్యి. ఏంటి మా అక్కని సెట్ చేయాలా? ఆ, అయినా అది నీ ఏదో గుండు మొహానికి పడదులే. ఒకవేళ పడినా మా ఇంట్లో నీకు ఇవ్వర్లే. ఆల్రెడీ ఏ జాబ్ లో సెటిల్ అయ్యి ఇల్లు కారు ఉండే వాళ్ళకి ఇస్తారు. నేను కూడా జాబ్ తెచ్చుకొని ఇల్లు కారు కొంటా. అప్పటికి నాకు పెళ్ళై నా అంత పాప ఉంటది. అందుకే నువ్వు ఒక పని ఆ, చెయ్యి, బాగా చదువుకొని జాబ్ తెచ్చుకొని ఇల్లు కారు కొని నాకు ప్రపోజ్ చెయ్యి. అప్పుడు నా బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ అయ్యి నీ గుండు మీద బొచ్చు మొలిసి నీ ప్రపోజల్ నాకు నచ్చితే అప్పుడు నేనే వచ్చి పెళ్లి చేసుకుంటా. నీ గుండు మీద బొచ్చు మొలచకపోయినా నీ ప్రపోజల్ నాకు నచ్చకపోయినా చేసుకోను. ఇది ప్రపోజల్ కి అడ్వాన్స్. బాయ్ అప్కమింగ్ మొగుడా. చిన్న పాప అయినా పెద్ద మాట చెప్పింది. సేమ్ ఏజ్ వాళ్ళని లవ్ చేస్తాం, మనకంటే ఏజ్ లో తక్కువ వాళ్ళని పెళ్లి చేసుకుంటాం. అమ్మాయి మనతో సెటిల్ అవ్వాలంటే ముందు మనం లైఫ్ లో సెటిల్ అవ్వాలి. అదే అమ్మాయి కావాలనుకుంటే అమ్మాయి వేరే వాడితో సెటిల్ అవుతుంది. అయితే త్వరగా కాలేజ్కి వెళ్ళి జాబ్ తెచ్చుకొని ఇల్లు కట్టుకొని కారు కొనుక్కొని అప్పుడు అమ్మాయిని పెళ్లి చేసుకుంటా.